Let us pray. ప్రార్థించుకుందాం. God, a loving Father, we bless you for another beautiful day that you have given to us in Christ Jesus, your beloved Son. తండ్రి దేవ, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మాకు ఇచ్చినటువంటి మరొక నూతన రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Father, for your Spirit that you have bestowed on Jesus, and in and through him you have given us new life. తండ్రి, మరి యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్చినటువంటి ఆత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మాకు ఇస్తున్నటువంటి నూతన జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. We thank you for the new life that we have received in the Holy Spirit. పరిశుద్ధాత్మలో మాకు ఇచ్చినటువంటి నూతన జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Life that is victorious, life that is conquering. మరి ఆ జీవం అనేది మరి జయకరమైనది, ప్రతి ఒక్క దాన్ని జయించేటువంటి శక్తి ఇచ్చేది. Speak to us today, minister to our hearts, మరి ఈ రోజున మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. and impart your faith to us. మరి మాలో ఆ విశ్వాసాన్ని నింపమని వేడుకుంటున్నాను. In Jesus' precious, holy, magnificent name we pray. యేసుక్రీస్తు ప్రశస్తమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Let's open our Bibles this day to 2 Samuel chapter 22. 2 Samuel chapter 22. And before I can come there, let's open actually to Acts chapter 13 verse 36 first. Acts chapter 13 verse 36. Read, sister. Acts chapter 13 verse 36. The first part which speaks about David. Read. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, Yeah. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. Yeah. కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. Yeah. Now, if you see the 36th verse in Acts chapter 13 verse 36 says, for David, after he had served his own generation by the will of God, fell asleep, was buried with his fathers, and saw corruption. But he whom God raised up saw no corruption. David, after he had served his own generation by the will of God. మరి ఇక్కడ మనం చూసినట్లయితే, మరి దావీదు దేవుని యొక్క సంకల్పము చొప్పున మరి అక్కడ ఆయన తరము వారు అందరితో కూడా మరి ఆయన సేవ చేసినట్లుగా మనం చూడవచ్చు. So David did the will of God in his generation and served God. మరి ఆయన యొక్క తరములో మరి దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క చిత్తము చొప్పున మరి ఆయన సేవ చేసినట్లుగా మనం And చూడవచ్చు. the Bible also says David was a man after God's own heart. మరి మనకు లేఖనములు సెలవిస్తా ఉన్నాయి, మరి దావీదు భక్తుడు దేవుని యొక్క హృదయానుసారుడు అని. So David fulfilled the will of God and he had the heart of God. మరి దావీదు మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క హృదయానుసారంగా ఆయన జీవించేవాడుగా ఉన్నాడు. Now we know David as a magnificent man of God. We know him as a psalmist. We know him as a lyric writer. We know him as a musician, and we know him as a warrior. మరి దావీదుని గురించి మనం లేఖనంలో మనం చూసినప్పుడు మరి ఆయన యొక్క కీర్తనకారుడుగా, అలాగే మరి ఎన్నో మాటలు చెప్పినటువంటి వాడిగా, లేదంటే యుద్ధ వీరుడుగా, మరి ఈ దేవుని యొక్క హృదయానుసారుడుగా ఈ రీతిగా మనకు తెలిసి ఉన్నది. And that's why if you see, come with me in 2 Samuel chapter 22 verse 29. Read, sister. సమూయేలు రెండో గ్రంథము 22వ David అధ్యాయము. is writing this psalm at the end of his life. మరి ఇక్కడ దావీదు ఆయన యొక్క చివరి రోజుల్లో మరి ఈ కీర్తన అనేది ఆయన రాస్తా ఉన్నాడు. సమూయేలు రెండో గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. Amen. For you help me, and with you I can run against a troop. Yeah. Then నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. yeah. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము. Amen. God is a shield to all the people who trust him, and the word of God is true, and with God's help I can run against a troop. With God's help I can leap over a wall. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, మరి దేవుని యొక్క సహాయం చేత మరి నేను సైన్యం అంతటిని కూడా నేను జయించేదను. మరి ఎటువంటి ఆయన నాకు కోట, నేను నమ్ముకునేటువంటి దేవుడు, ఆయన యథార్థవంతుడు, మరి ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన ద్వారా నేను జయించగలనని చెప్తా ఉన్నారు. He acknowledges God to strengthen him also in verse 33. 33వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడని చెప్తా ఉన్నారు.
Read, sister, verse 33 and 34. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపింతును. Huh. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, Yeah. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. Amen. See, God strengthens me with power. God makes my ways perfect. He makes my feet like the feet of a deer. So, with God I can run, with God I can scale and leap a wall, with God's strength and power I am perfected, and God gives me agility of a deer. And verse 35, he teaches my hands to make war. So we know David as a warrior. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, మరి దేవుని ద్వారా మరి నేను బలవంతుడని అవుతాను, మరి దానిని బట్టి నేను ఏదైనా కూడా నేను జయించడానికి నాకు శక్తి అనేది నాకు పొందుకోగలుగుతాను. అలాగే నా మార్గంలో కూడా ఆయన యథార్థంగా ఆయన చేసేవాడై ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ద్వారా నేను ప్రతి ఒక్కటి కూడా జయించి ఉన్నతమైన స్థలములకు నేను వెళ్ళేవాడిగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అలాగే 35వ వచనంలో మనం చూసినట్లయితే నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అని మరి చెప్పడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. So we know David as a warrior, we know David as a shepherd also. మరి మనకు తెలుసు దావీదు భక్తుడు ఒక యుద్ధ వీరుడిగా అలాగే ఒక గొర్రెల కాపరిగా మనకు తెలుసు. So in his hand there is a rod and there is a staff. మరి ఆయన యొక్క చేతిలో ఒక దుడ్డికర్ర ఉన్నది, అలాగే దండము కూడా ఉన్నది. One is used to guide the sheep, to feed the sheep, to tend the sheep, and the other is used against wolf and every other wild creature. మరి ఒకటి గొర్రెలకు దారి చూపి మరి వాటికి మేత మేపే దానికి నడిపించడానికి ఒకటి సాదృశ్యంగా మనం చూసినట్లయితే, రెండవది ఆయన చేతిలో ఉన్నటువంటి దండము మరి వాటిని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి నక్కలను కానీ మరి వేరే వేరే జంతువులను కానీ మరి వాటి శిక్షించే రీతిగా మనం చూడవచ్చు. David knows how to fight, David knows how to feed. మరి దావీదుకు తెలుసు ఏ రీతిగా యుద్ధము చేయాలి, అలాగే ఏ రీతిగా మేపాలి అనేటువంటి విషయం. And that's why he says in verse 40 of that chapter, please read. 40వ వచనంలో మనం For you have armed. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేయుదువు, నా మీదకి లేచిన వారిని నీవు అణిచివేయదు అని చెప్తాను. Can you see? You have armed me with strength for battle. That's why when he meets Saul for the first time, he goes to meet his brothers. He looks at Goliath and he says, how dare he insults our God? I will come against him. And he strikes Goliath, cuts his head and brings it to the tent. మరి మొదటిసారిగా దావీదు భక్తుడు మరి సౌలు గారిని కలిసినప్పుడు మరి ఆయన యొక్క సహోదరులను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ గొలియాతు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా దేవుని గురించి నువ్వు ఈ రీతిగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు, మరి ఈ రోజున నీ తలను నరికివేస్తాను అని చెప్పి మరి ఆయన అక్కడ యుద్ధం చేసి మరి గొలియాతుని చంపివేసినట్లుగా మనం చూడవచ్చు. And you know, the women cry and say, yeah, Saul killed 1,000, David killed 10,000. So we know David as a warrior, we know David as a psalmist writing psalms, we know David as a musician, we know David as a shepherd, we know David as a king. But what stands out in David's life is something much more than that. మరి ఎప్పుడైతే మరి దావీదు మరి ఈ రీతిగా గొలియాతును చంపి వస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆయన గురించి గానం చేస్తూ ఉన్నారు. మరి సౌలు 1000 మందిని చంపివేసి ఉన్నారని, మరి దావీదు 10,000 మందిని చంపివేసి ఉన్నారని చెప్తూ మరి ఆయన గురించి గానం చేస్తూ ఉన్నారు. మరి ఆయన మనకు తెలుసు దావీదు ఒక యుద్ధవీరుడిగా తెలుసు, ఒక గొర్రెల కాపరిగా తెలుసు. మరి అయితే మరి ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే అంతకు మించి ఆయన గురించి మనం ఇక్కడ చూడవచ్చు. What stands out is David had a heart of God. మరి దేవుని హృదయానుసారుడుగా మరి ఆయన జీవించినట్లుగా మనం చూడవచ్చు. And that is what we see in verse 36 of that chapter. 36వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. Amen. Say, that is the key. You have given me the shield of your salvation. Your gentleness, O God, has made me great. Amen. David was a man who was gentle. David was a man who experienced the kindness, the forgiveness, the mercy, and the gentleness of God in his life. And he says, your gentleness, O God, has made me great. You have been gentle with me. And that's why you see David's life coming forth in gentleness, in mercy, in forgiveness, in love for people around him. మనం ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క ఆయన రక్షణ అనేది ఆయనకు కేడముగా ఉంది అని, మరి నీ యొక్క సాత్వికాన్ని నా పట్ల చూపిస్తా ఉన్నావు, దానిని బట్టి మరి నీ యొక్క సాత్వికం ద్వారా మాత్రమే నేను గొప్పవాడిగా చేయబడతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మరి దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు.
ఎందు నిమిత్తము అనంటే మరి ఆయన జీవితంలో ఆయన అవన్నీ కూడా రుచి చూసి ఉన్నాడు. దేవుని యొక్క సాత్వికాన్ని, మరి అలాగే జాలి కలిగినటువంటి హృదయాన్ని, దయ కలిగినటువంటి హృదయాన్ని, క్షమించేటువంటి తత్వాన్ని, ఇవన్నీ కూడా ఆయన చూసి ఉన్నాడు కాబట్టి మరి ఈ రీతిగా ఆయన చెప్పడం అనేది సాధ్యమైంది. That's why you will find that even in spite of Saul getting upset, jealous, angry with David and wanting to kill him, David never touches or does any harm against Saul. మరి అందు నిమిత్తమే మరి దావీదు భక్తుడు మరి ఆ సౌలు ఆయనను చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి ఆయనను పట్టి మరి ఆయన దూషించలేదు, లేదంటే ఆయన పట్ల కోపపడలేదు. కానీ మరి సౌలు అయితే అసూయతో మరి ఆయన చంపడానికి ఆయన వెంబడించి ఉన్నాడు. కానీ మరి దావీదుకు అవకాశం వచ్చినా కూడా ఆయన్ని చంపకుండా క్షమించి వేసి ఉన్నాడు. That is why the Bible tells us, if you see in 1 Samuel chapter 24 verse 6, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఇతడు యెహోవా చేత అభిషేకము పొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పెను. Can you see? People around him say, this is your chance. Please kill Saul. But what does he say in verse 6? And he said to his men, the Lord forbid that I should do this thing to my master, the Lord's anointed, to stretch out my hand against him, seeing he is the anointed of the Lord. David also was anointed. He was going to be the future king. But still he says, no, I will not touch the present king. I cannot do something like this. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి సౌలుని చంపేటువంటి అవకాశం అనేది దావీదుకు వచ్చి ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆయనని చంపు, ఇది మంచి అవకాశము అని చెప్తా ఉన్నారు. కానీ మరి ఆయన మాత్రము మరి నేను దేవుని చేత అభిషిక్తుడైనటువంటి వ్యక్తి, మరి ఈయనని నేను చంపను అని మరి ఆయన యొక్క హృదయంలో నిశ్చయించుకోవడము. అంటే ఆయన కూడా అభిషిక్తుడు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు, ఆయన కాబోయేటువంటి రాజు అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ మరి ఇప్పుడున్నటువంటి ఈ రాజును నేను చంపను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేది మనం చూడవచ్చు. And that's why he says in verse 10 and in verse 11, I have not listened to these people, and don't listen to people that I'm against you. No, I'm not against you. You have always been kind and good to me. You're my master, you're an anointed man of God, and I will never do. God has delivered you in my hands, but yet I will never harm you or do anything because you're an anointed man of God. And then he goes on to say in verse 11, moreover, my father, see, you see the corner of your robe in my hand, for in that I cut off the corner of your robe and did not kill you. Know and see, there is neither evil nor rebellion in my hand, and I have not sinned against you. Yet you hunt me. See, yet you hunt me and try to take my life, but I have not sinned against you. I'm not a rebellious person. I don't desire evil against you. Can you see? I'm not evil. I will not try to hurt you. I'm not rebellious. That is David, wanting to do good and be peaceful with the man who was wanting to hunt him down and kill him. ఇక్కడ మనం చూసినట్లయితే 10-11 వచనాల్లో, ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంతమాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చు. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు అని మరి ఇక్కడ దావీదు చెప్పడం అనేది మనం చూడవచ్చు. అంటే మరి సౌలుని చంపేటువంటి అవకాశం నాకుంది, చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను చంపమని చెప్తా ఉన్నా కూడా మరి నేను చంపడం లేదు. ఎందుకంటే మరి నాలో ఉన్నటువంటి నీకు కీడు చేయలేని అటువంటి మనస్తత్వం అనేది నాకున్నది, క్షమించేటువంటి మనసు నాకుంది, మంచి హృదయం నాకుంది, అది నువ్వు చూడు అనేటువంటి విషయాన్ని మరి దావీదు అక్కడ చెప్పడం అనేది మనం చూడవచ్చు. And Saul tries to continue to kill him, but David every time tries not to hit back to Saul. మరి సౌలు దావీదుని చంపడానికి ప్రతిసారి ఆయన ప్రయత్నం అనేది చేస్తానే ఉన్నాడు. కానీ మరి దావీదు మాత్రము మరి సౌలుని తిరిగి ఏమి కీడు చేయడానికి ఆయన తలంచడం లేదు. So what do we see here? David honors a man of God.
మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తిని మరి ఆయన గౌరవించినట్లుగా మనం చూడవచ్చు. David allowed gentleness, mercy to prevail in his life rather than revenge and wanting to be rebellious. మరి వ్యతిరేకత కానీ మరి అసూయ కానీ ఇటువంటివి ఏవి లేకుండా మరి సాత్వికము, దయ కలిగినటువంటి హృదయము, వినయము కలిగినటువంటి మనస్తత్వం అనేది మరి దావీదు చూపించినట్లుగా మనం చూడవచ్చు. Second example you will see of Nabal and his wife Abigail. మరి రెండో ఉదాహరణగా మనం చూసినట్లయితే నాబాలు మరి ఆయన భార్య యొక్క అబిగయీలు యొక్క ఆ ఉదాహరణ మనం చూడవచ్చు. David in the out desert is taking care of all the people so that nobody harms them and the shepherds. And in that is even Nabal's servant and flocks. But when David sends somebody to Nabal and says, "Can you be a little kind to me and give us some food and take care of our needs?" Nabal is saying, "Who is this David? I don't care." And David is furious and he wants to go and harm him. But immediately his wife Abigail realizes that no, what my husband is doing is not right. And she runs to him and falls at his feet and says, "Forgive my husband. See, I want to bless you. And don't you take his blood on you by killing him. May God do favorable to you. And God be favorable to you." మరి రెండో ఉదాహరణగా మరి నాబాలు అబీగయీలు యొక్క మరి దాన్ని మనం చూసినట్లయితే మరి దావీదు మరి ఒక కొండ ప్రాంతంలో ఆయన దాక్కుని ఉన్నప్పుడు మరి అక్కడ కొంతమందికి ఆయన ఎటువంటి హాని కలగకుండా మరి అలాగే నాబాలు యొక్క సేవకులు ఆయన యొక్క గొర్రెల కాపరులు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నప్పుడు వాడికి లేదంటే గొర్రెలకు కానీ ఎటువంటి హాని కలగకుండా మరి ఆయన అక్కడ వారి గురించి చూసుకొని ఉన్నాడు. అయితే మరి ఎప్పుడైతే మరి నాబాలు ఇంట్లో మరి ఒక పండగ అనేది ఆయన చేస్తూ ఉన్నాడో మరి మాకు కొంత ఆహారము ఇవ్వమని ఆయన యొక్క దావీదు ఆయన యొక్క సేవకులను పంపించినప్పుడు మరి ఈ దావీదు ఎవరో నాకు తెలీదు అని మరి నాబాలు చెప్పి వారిని తిరిగి పంపించి వేసి ఉన్నాడు. మరి ఆ సమయంలో మరి దావీదుకి మరి ఎంతో కోపం వచ్చి మరి ఆయనని చంపాలి అనేటువంటి ఒక కోపంతో ఒక ఉద్దేశంతో ఆయన వస్తూ ఉన్నప్పుడు మరి అబిగయీలు మరి ఆయన ఈ విషయం తెలుసుకొని మరి ఆయన భర్త తరఫున ఆమె వెళ్ళి మరి దావీదు పాదంలో ఎదుట మరి ఆమె సాష్టాంగపడి మరి ఆ యొక్క రక్తము ఆ శిక్ష అనేది మరి మీ పైన రాకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి అక్కడ దావీదుతో మాట్లాడి మరి ఆయనని ఆ కీడు అనేది తలం పెట్టకుండా మరి ఆపినట్లుగా మనం చూడవచ్చు. David listens to her advice and says, "Thank God that God sent you and did not allow me to shed blood." మరి ఆమె చెప్పినటువంటి మాటను బట్టి మరి ఆమె ఆ రక్తాన్ని అనేది చిందింపకుండా నువ్వు నన్ను ఆపి ఉన్నావని మరి ఆమెకే ఆయన కృతజ్ఞతలు చెప్పినట్లుగా మనం చూడవచ్చు. He said, "Blessed is your advice and blessed are you." మరి నీవిచ్చినటువంటి ఈ సలహా అనేది మరి ఉత్తమమైనది. మరి You will see in the 33rd verse he uses that word, "And blessed is your advice and blessed are you because you kept me this day from coming to bloodshed and from avenging and killing your husband." Can you see? Blessed are you and blessed is your advice. He honors and respects her and listens to her and in humility thanks her. మరి సమూయేలు 2వ గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే, "నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందునుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును కాక" అని మరి దావీదు ఆమెకు చెప్పినట్లుగా మనం చూడవచ్చు. And then verse 35 is so beautiful. Please see. "So David received from her hand what she had brought him and said to her," listen carefully, "Go in peace to your house. See, I have heeded your voice and respected your person." Amen. Can you see? I have heeded your voice and respected your person. David honored people and respected good advice and was humble enough to acknowledge that he was about to do a mistake. Thank you for you and the person that you are. Amen. Honoring people, respecting people, learning to be humble, to listen to people. David was a forgiving man, not revengeful, not rebellious towards Saul. David tells Abigail, "Blessed is you and blessed is your advice." And he says, "Go in peace. I have heeded your voice and I respect you as a person." Hallelujah. Amen. See the humility of David. And see the learning to be humble and learning to acknowledge the blessing of taking good advice from people. Amen. 35వ వచనంలో మనం చూసినట్లయితే, "తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని
సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు మరి ఒక చంపడానికి బయలుదేరినటువంటి ఆయన మరి ఆమె ఇచ్చినటువంటి ఆ సలహాను బట్టి మరి ఈ రోజున నేను రక్తం చిందించకుండా మరి నువ్వు నాకు సలహా ఇచ్చి ఉన్నావు, నీవు ఆశీర్వదింపబడతావని మరి అక్కడ చెప్పడము అంటే మరి ఒక తగ్గింపు తత్వాన్ని అనేది మరి ఆయన జీవితంలో మనం చూడవచ్చు. మరి ఇచ్చిన సలహాను బట్టి మరి ఆమెని మరి అలాగే ఆమె కుటుంబాన్ని కూడా ఆయన దీవించినట్లుగా కూడా మరి మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఒక క్షమించేటువంటి గుణం అనేది మరి ఒక చెడు పని చేస్తూ ఉన్నాను, తప్పు చేస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలిపినప్పుడు కూడా మరి ఆయన కోపపడకుండా లేదనంటే ఏదో గర్వానికి పోకుండా మరి ఆయన జీవితంలో మరి తగ్గింపు కలిగి మరి వారికి కృతజ్ఞతలు చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. Little later when David is now in a position of power and about to rule and reign, and then he remembers Jonathan, his friend. See, when everything is going for you, you should remember your loyal friends and people who have helped you in the past and blessed you. And because of them, you have been blessed. Because of them, you have been protected. Because of them, you could escape. See, he knew he escaped so many times because of Jonathan. And he always was loyal to his friends. Jonathan is no more. But he says, is there anybody from Saul's family alive? And they say, yes, Jonathan's son is alive. And please see, 2 Samuel chapter 9 verse 1. Is there still anyone who is left of the house of Saul that I may show kindness for Jonathan's sake? And they say, yes, his son is alive who is lame. He says, please go and bring him. And you see in verse 3, and Ziba said to the king, there is still a son of Jonathan who is lame in his feet. And then he says, where is he? Go and bring him that he may live with me in my palace. Hallelujah. మరి దావీదు భక్తుడు అన్ని సరిగ్గా ఉండి మరి ఆయన రాజు అవ్వాల్సినటువంటి సమయంలో మరి ఆయన యోనాతాను ఆయన స్నేహితుడైనటువంటి ఆయనని మరి ఆయన గుర్తు చేసుకోవడం అనేది మనం చూడవచ్చు. మరి యోనాతాన్ అయితే అప్పటికి మరణించి ఉన్నాడు, కానీ మరి ఆయన కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అనేటువంటి విషయాన్ని మరి అక్కడ దావీదు మరి ఇతరులను అడిగి తెలుసుకోవడం అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే మరి ఆయన స్నేహితుడైనటువంటి యోనాతాను మరి చాలా సమయాల్లో ఆయనకు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో కానీ మరి లేదనంటే మరి శత్రువులు ఆయన తరుముతా ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మరి ఆయన్ని రక్షించడానికి కాపాడడానికి మరి యోనాతాను ఆయనకు ఎంతగానో సహాయపడి ఉన్నాడు. మరి అటువంటి నమ్మకంగా ఉన్నటువంటి స్నేహితులని మరి ఆయన ఈ సమయంలో ఆయన గుర్తు చేసుకొని మరి ఆయన కుటుంబానికి నేను ఏదైనా చేయాలి అనేటువంటి తలంపు అనేది మరి దావీదు కలిగి ఉండడం అనేది చూడవచ్చు. మరి మన జీవితంలో కూడా అన్నీ మనకు సరిగ్గా ఉన్నప్పుడు మనం ఒక స్థితిలో మనం ఉన్నాం, ఇతరులకు ఏదైనా మనం సహాయం చేసేటువంటి స్థితిలో మనం ఉన్నామని అనుకున్నప్పుడు మరి మనకి మన పాతకాలంలో మన గతంలో మనకు ఎవరైతే సహాయంగా ఉన్నారో మరి అటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకొని మరి నమ్మకమైనటువంటి వారికి మనం సహాయం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదుని యొద్దకు పిలువనంపిరి. రాజు, సీబాను నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోబేదారులో అమ్మునియేలు కుమారుడు ఇంట్లో ఉన్నాడనేటువంటి విషయాన్ని మరి ఆయన చెప్పడం అని మనం చూడవచ్చు. మరి ఎందుకు అనంటే మరి ఈ రోజు నుంచి ఆయన యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన నాతో ఉంటాడు, మరి ఆయన నా దగ్గరకు తీసుకుని రండి అనేటువంటి విషయాన్ని మరి ఆయన యొక్క కృప కనికరం కలిగినటువంటి మనస్తత్వాన్ని అనేది ఆయన అక్కడ చూపించినట్లుగా మనం చూడవచ్చు. Mephibosheth, yeah, that's his name, Jonathan's son. And you know how he calls himself and speaks to David about himself? Then this son of Jonathan bows himself and said, what is your servant that you should look upon such a dead dog as I? Can you see? But David says, no, you are not a dead dog. You're my friend's son. I respect him. And you should be honored and you should be sitting at my table and eating. And the king called to Ziba, that is
Jonathan's son's servant and said, Saul's servant, and said to him, I have given to your master's son all that belongs to Saul and to all his house. You therefore and your sons and your servants shall work the land for him, and you shall bring in the harvest, that your master's son may have food to eat. But please see, as for Jonathan's son, Mephibosheth, your master's son, shall eat bread at my table always. Amen. See the respect, see the honor, see the dignity that he gives Jonathan's son. He's not forgotten. He's kind to people who have helped him and blessed him in the past. Amen. He forgives and is not rebellious against Saul, not wanting revenge. He respects the person of Abigail and honors her and says, you and your advice is a blessing to my life, and I hear your voice and I respect your person. And here Jonathan's son says, I'm a dead dog. No. You're an honored king. You will sit at my table. Hallelujah. Can you see how he gives dignity and respect to people around him? 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదుని యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషేతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయుదు అని మరి ఆయన ఇక్కడ చెప్పి ఉన్నాడు. మరి ఇక్కడైతే మరి ఆయన నీ యొక్క దాసుడిని చిత్తగించమని చెప్తా ఉన్నాడు. కానీ మరి దావీదు, మరి నా స్నేహితుని యొక్క కుమారుడు, నువ్వు ఇంకే ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మరి నీకు రావాల్సినటువంటి ఆ భూమి అంతటిని కూడా నీకు ఇచ్చేస్తాను, మరి ఈ రోజు నుంచి మరి నీవు నా బల్ల యొద్ద నాతో పాటు నువ్వు భోజనం చేస్తావు అనేటువంటి ఒక విషయాన్ని మరి ఆయనతో చెప్పడం అనేది మనం చూడవచ్చు. అంటే తన స్నేహితుని బట్టి మరి ఆయన యొక్క కుమారునికి మరి ఆయన దయ చూపించడము, మరి ఒక కృతజ్ఞతగా ఆయన ఇక్కడ ఉండడం అనేది కూడా మరి మనం చూడవచ్చు. And this same son of Jonathan, when Absalom, that is David's son, rebels against him and David is on the run, and after Absalom is killed, David comes back to the palace. And what do you find in 2 Samuel chapter 19 verse 24? Now Mephibosheth, the son of Saul, came down to meet the king, and he did not care about his feet, trimmed his mustache or washed his clothes from the day that David departed the kingdom until the day he returned in peace. And when he came, the king asked him, why you didn't come with me? What did he say? My lord, O king, my servant deceived me. For your servant said, I will saddle a donkey for myself, that I may ride on it and go to the king, because your servant is lame. And he has slandered your servant to my lord the king. But my lord the king is like an angel of God. Therefore do good what is in your eyes. Say, do good what is in your eyes. Whatever you think is right, you please do. And then he says, for all my father's house were but dead men before my lord the king. Yet you set your servant among those who eat at your own table. Therefore what right have I to cry out any more to the king? Amen. Say. What does he say? But my lord the king is like an angel of God. Amen. See? Jonathan's son says you are like an angel of God. See the beautiful words that people have about David. Amen. మరి దావీదు యొక్క సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము మరి దావీదును తరుముతా ఉన్నప్పుడు మరి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆయన విడిచిపెట్టి మరి పారిపోవడం అనేది జరిగి ఉన్నది. మరి అటువంటి సమయంలో మరి ఈ మెఫీబోషెతు మరి దావీదు కొరకు మరి ఆయన ఏ రీతిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం మనం చూడవచ్చు. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుకొనకయు, గడ్డము కత్తరించుకొనకయు, బట్టలు ఉతుకుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు,
నీవు నాతో కూడా రాకపోతువేమని అతనిని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవగు రాజవగు నీతో అబద్ధమాడాను. అయితే నా ఏలినవాడవగు రాజునగు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుము అనేటువంటి విషయాన్ని మరి ఆయనకు చెప్పడం అనేది మనం చూడవచ్చు. అలాగే మరి నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవగు రాజునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజు అయిన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని మరి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మరి ఆయన సొంత కుమారుడు ఆయన తరుముతా ఉన్నప్పుడు ఆయన పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మరి ఇక్కడ మెషీబోషెతు ఆయన కొరకు ఆయన ఎదురు చూడడము, మరి ఆ గడ్డం కత్తిరించుకోకుండా బట్టలు ఉతుక్కోకుండా మరి ఆయన కొరకు ఆయన ఎదురు చేస్తూ కనిపెడుతూ ఉండడం అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరి నా తండ్రి ఇంటి వారందరూ కూడా చనిపోయి ఉన్నారు, కానీ మరి నన్ను మాత్రం నువ్వు తిరిగి తీసుకొచ్చి నీ బల్ల యొద్ద నాకు స్థానం అనేది ఇచ్చి ఉన్నావు. మరి ఇప్పుడు నువ్వు రాజుగా ఉన్నావు. మరి నువ్వు ఒక దూతలాగా, మరి దేవదూతలు అంటే వాడు నీకు నీకు ఏది నీ దృష్టికి ఏది అంగీకారయోగ్యంగా ఉంటుందో మరి దానినే చెయ్యి అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ మెఫీబోషెత్ చెప్పడం అనేది మనం చూడవచ్చు. You will find David being generous, blessing and taking care of his faithful friend's son. మరి ఆయన నమ్మకమైనటువంటి స్నేహితుని యొక్క కుమారుడిని మరి ఆయన కృప కలిగి కనికరము కలిగి మరి దయ కలిగి ఒక ధారాళంగా ఇచ్చేటువంటి హృదయం అనేది దావీదు కలిగి ఉన్నాడు. In fact, there he says, I will give you all the land. Please take the land after that. Amen. మరి ఆయనకు చెప్పి ఉన్నాడు, నీ యొక్క ఆస్తి అంతటిని కూడా నువ్వు తిరిగి తీసుకునేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఉన్నాడు. That belongs to your grandfather and that is supposed to come through your father to you. మరి అది నీ తాతకి సంబంధించినటువంటి ఆస్తి, మరి తండ్రి ద్వారా అది నీకు రావాల్సి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పి ఉన్నాడు. And at the same time when David had ran and because of Absalom coming behind him and rebelling against him, there was another person from Saul's family. You will see in 2 Samuel chapter 16. His name is Shemi, the son of Gera, came to him and he cursed him continuously and he threw stones on David. And at that all King David's people on the right and left got upset. And especially, what was Shemi saying in verse 7? Come out, you bloodthirsty man, you rogue. The Lord has brought upon you all this, the blood of the house of Saul, in whose place you have reigned. And the Lord has delivered the kingdom to Absalom your son. So now you are caught in your own evil because you are a bloodthirsty man. And what do you find? Beside him there is Abishai, the son of Zeruiah, who said to the king, why should this dead dog curse the Lord? Please let me take his head off. But what does the king say? What have I to do with you, you sons of Zeruiah? So let him curse, because the Lord has said to him, curse David. Who then shall say, why have you done so? See? Leave him alone. Let it be. Because I'm sure God will bless me. Leave it. Don't hold things against him. Let him curse. Let him throw stones. Let him say anything. I know the trouble I have in my home with my son. My son has rebelled against me. That pain is there. But I don't want killing and bloodshed. See? He was not a bloodthirsty man. If he was a bloodthirsty man, he would have told, take the sword and kill this man here. మరి ఒక పక్క మరి దావీదు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము మరి దావీదుని తరుముతా ఉన్నాడు. మరి మరొక పక్క మరి సౌలు కుటుంబీకుడు అయినటువంటి మరి షిమీ అనేటువంటి వ్యక్తి మరి సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, రాజైన దావీదు బహూరీము దాపనంకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమీ అని ఒకడు అచట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని
చెప్పి రాజును చెప్పింపగా, సెరూయ కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవగు రాజగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వారిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదన్న నేను. అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషయ్తో తన సేవకులందరితోనూ ఈ రీతిగా ఆయన పలికి ఉన్నాడు. అంటే మరి ఇక్కడ ఈ వ్యక్తి షిమి అనేటువంటి వ్యక్తి మరి దావీదుని అక్కడ శపిస్తా ఉన్నా కూడా మరి ఆయన సెరూయ కుమారుడైనటువంటి అభిషయ్ మరి ఆయన తలని నేను ఛేదించి తీసుకొస్తానని చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఒకవేళ ఆయన రక్తదాహమే కలిగి ఉండి మరి నరహంతకుడు అయినట్లయితే మరి ఆ ఆజ్ఞను అనేది మరి దావీదు ఇచ్చేవాడు. కానీ మరి ఆ రీతిగా చేయకుండా మరి వారిని నువ్వు ఈ రీతిగా ఆయనకు వ్యతిరేకంగా నువ్వెందుకు మాట్లాడుతూ ఉన్నావు, మరి దేవుడు ఆయనకు ఆ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడేమో, నువ్వెందుకు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నావని మరి ఆయన క్షమించేటువంటి హృదయాన్ని కూడా మరి మనం అక్కడ చూడవచ్చు. ఆయన చెప్తా ఉన్నాడు, మరి నా కుమారుడే నా ప్రాణం తీయ చూస్తూ ఉన్నాడు, మరి ఈయన ఈ రీతిగా చేయడంలో ఏం ఆశ్చర్యం ఉంది, ఆయన జోలికి మీరు వెళ్ళకండి, మరి యెహోవానే అది ఆయనకు సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపించనీయుడి అనేటువంటి విషయాన్ని మరి దావీదు అక్కడ చెప్పడం కూడా మనం చూడవచ్చు. And I like what he says. Let him alone and let him curse, for so the Lord has ordered it from him. And verse 12, it may be that the Lord will look on my affliction and the Lord will repay me with good for the cursing this day. Amen. See, I trust God to do good to me. It's okay, let him curse, but God will do good to me. Amen. See, when people curse, when people abuse, when people go against you, you trust God to bless you. Amen. You don't fight with them. You don't become like them. You don't curse. You don't revile. You don't hit them back. But you trust God to be the just judge in your life. Hallelujah. Amen. David was a man of peace. David was a man who trusted God in all circumstances at all times, even when things were going against him. మరి ఇక్కడ దావీదుని మనం చూసినట్లయితే మరి వాని జోలికి వెళ్ళకండి, మరి యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపించనీయుడి అని చెప్తూ మరి 12వ వచనంలో, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టువాడేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మరి దేవుని పైన ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. మరి న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆయనకి మరి శపించే వాటన్నిటి నుంచి ఆయన తీసివేసి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం అనేది మరి ఆయన జీవితంలో ఆయన కనపరచడం అనేది కూడా మనం చూడవచ్చు. మరి మన జీవితంలో కూడా మనల్ని చాలామంది శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. మరి అటువంటి వారిని బట్టి మనము వారికి బదులు దూషించకుండా, లేదంటే వారిని శపించకుండా, వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడకుండా మరి దేవుని యందు మనం నమ్మిక కలిగి ఉండాలి. మరి న్యాయవంతుడైనటువంటి దేవుడు మరి నన్ను ప్రతి ఒక్క శాపాన్ని కూడా మరి ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. And the Bible says there, he not only threw stones, not only abused, but he kicked a lot of dust. But David still kept his calm and told his people, don't you touch him. But when David comes back into the kingdom to take his kingdom, Shemi meets him in 2 Samuel chapter 19. Now Shemi, the son of Gere, fell down before King David when he had crossed to Jordan. Then he said to the king, do not let my lord impute iniquity to me or remember what wrong your servant did on that day. Yeah? That my lord the king left Jerusalem, that the king should take it to heart. For I, your servant, know that I have sinned. Therefore, here I am. I first come today, all the house of Joseph, to go down to meet my lord the king. And again you see Abishai, saying, why are you going to, let go of him, kill him? See, because he cursed the Lord's anointing. And David says, what have I to do with you, the sons of Zurich? What have I to do with you? Why is Joab, your brother and you like this? Always murderous, always wanting to kill. I know you're a man of war, but there should be mercy. I know you're a man of war, but there should be forgiveness. I know you're a man of war, but see what now he says. Please see. Now what he says, shall any man be put to death today in Israel? David is saying, for do I not know that today I am king over Israel? Therefore, King David said to Shemi,
you shall not die. And the king swore to him, go in peace. Amen. David was a man of peace. David was a gentle man. David was a merciful man. David was a humble man. David was a faithful man. David was a loyal man to people around him. Hallelujah. మరి ఈ షిమి మరి దావీదుని శపిస్తూ మరి రాళ్ళు రువడమే కాకుండా ఆయన పైన మరి దుమ్ము ధూళి అంతా కూడా ఆయన మీద వేసి మరి ఆయనకు శాపనార్థాలు అనేది పెడతా ఉన్నాడు. మరి ఎప్పుడైతే మరి దావీదు మరి తిరిగి మరి రాజుగా మరి అక్కడికి వచ్చి ఉన్నప్పుడు సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉంటిరి. అంతటా గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడ, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవగు రాజునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచకము, మనస్సునందుంచుకొనకము. నేను పాపము చేసితినని నాకు తెలిసినది కనుక యోసేపు కుమారుడగు కూడా నా ఏలినవాడవగు రాజునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను నేను. అంతటా సెరూయా కుమారుడగు అబీషై, యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని మళ్ళీ ఆయన కత్తి రువడానికి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. మరి ఎప్పుడైతే మరి దావీదు తిరిగి వస్తూ ఉన్నాడో మరి షిమి ఆయన చేసినటువంటి తప్పును ఆయన గ్రహించి మరి నన్ను మరణపాత్రుడిగా నన్ను చేయకు, నన్ను శిక్షించకు అనేటువంటి విషయాన్ని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు మరి ఆ సెరూయా కుమారుడైనటువంటి మరి అబీషై మరి ఈయనను మరణానికి ఈయన పాత్రుడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నప్పుడు మరి దావీదు చెప్తా ఉన్నాడు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజుగా అయిన సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో చెప్పి ఆయనకు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మరి ఆయన చెప్తా ఉన్నాడు, మరి అబీషై, మరి నీ గొప్ప యుద్ధ వీరుడివే అయి ఉండొచ్చు, కానీ మరి ఒక సమయంలో నువ్వు కొంత కృప చూపించడం, కనికరం చూపించడం అనేది నువ్వు చేయాలి అనేటువంటి విషయాన్ని మరి అక్కడ దావీదు చెప్పడము. తర్వాత ఆయన అంత దూషించి శపించినటువంటి వ్యక్తిని కూడా క్షమించి మరి నీకు ఇంకా మరణశిక్ష విధించను, ఇంకా నువ్వు సమాధానంతో వెళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. అంటే ఆయన కనికరము, ఆయన జీవితంలో కనికరం అనేది చూపించేవాడిగా, చుట్టుపక్కల ఉన్న వారందరి పట్ల ఒక దయ కలిగినటువంటి వారిగా, ఒక దాతృత్వము కలిగినటువంటి వ్యక్తిగా కూడా మరి దావీదుని మనం చూడవచ్చు. Now Abishai, who was always willing to remove a sword, also had a brother called Joab. He was also like him, bloodthirsty, a man of war, but not of forgiveness, not of mercy, not willing to, let go of things done to them, because both the brothers had lost a brother in war. Yeah? And they always wanted revenge with the person who killed his brother. And that person is Abner, who now comes to peace with David. And David comes, accepts his peace, because he is come and says, no, I acknowledge you as my King David. And as far as we are concerned, Saul, we have nothing to do with Saul and his family. I acknowledge you as king. And David accepts Abner. But Joab was not there when this acceptance happens. And later he gets to know. But see how he kills him. You will see in 2 Samuel chapter 3. But first you explain this, sister, just this instance. మరి అబీషైకి మరి యోవాబు అనేటువంటి ఇంకో సహోదరుడు కూడా ఉండి ఉన్నాడు. మరి ఆయన కూడా గొప్ప యుద్ధ వీరుడే. అయితే మరి కనికరము కలిగేటువంటి, క్షమించేటువంటి తత్వం అనేది మరి వారిద్దరిలో కూడా లేకుండా ఉన్నది. మరి అబ్నేరు అనేటువంటి ఒక రాజు వల్ల వారి యొక్క సహోదరుడు మరి ఆ యుద్ధంలో మరణించడం అనేది జరిగి ఉన్నది. మరి ఆయన పైన ఏ రీతిగా మరి కక్ష తీర్చుకోవాలి, ఆయన ఏ రీతిగా చంపాలి అనే ఒక ఆలోచనలో వారు ఉండి ఉన్నారు.
అయితే మరి అబ్నేరు రాజు మరి దావీదుతో మరి ఒక సమాధానాన్ని ఏర్పరచుకోవడానికి మరి దావీదు యొద్దకు వచ్చి, మరి సౌలుతో కానీ సౌలు కుటుంబీకులతో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మరి నిన్నే మేము రాజుగా చేస్తూ ఉన్నాము, నిన్ను అంగీకరిస్తూ ఉన్నాము అని ఒక సమాధానపూర్వకమైనటువంటి ఒడంబడిక అనేది మరి వారు చేసుకొని మరి ఆ అబ్నేరు తిరిగి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి యోవాబుకి ఈ విషయం అనేది తెలిసి ఉన్నది. మరి వారు మాట్లాడుకునే సమయంలో ఆయన అక్కడ లేడు, కానీ మరి తర్వాత ఆయనకి ఈ విషయం అనేది తెలిసి ఉన్నది. And David makes a covenant with Abner. మరి అబ్నేరుతో మరి దావీదు ఒక ఒడంబడిక అనేది చేసుకొని ఉన్నాడు. Please read in 2 Samuel chapter 3 verse 20 onwards, sister. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులో ఉన్న దావీదు యొద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. See, Samadhana. David makes peace with Abner. Yeah, David makes peace with Abner. దావీదు మరి అబ్నేరుతో ఒక సమాధానం అనేది ఏర్పరచుకొని ఉన్నాడు. But Joab was not there. మరి యోవాబు అక్కడ He's Abishai's brother. మరి ఆయన అభిషేక్ యొక్క సహోదరుడై They ఉన్నాడు. both had lost their brother. మరి వారిద్దరు కూడా వారి యొక్క సహోదరుని Because in కోల్పోయినారు. war, Abner had killed their brother. మరి యుద్ధంలో మరి అబ్నేరు వారి యొక్క సహోదరుని చేయించి ఉన్నాడు. They are not forgiving. అయితే వారు క్షమించకుండా ఉన్నారు. They are not peace loving. మరి వారు సమాధానాన్ని ఇచ్చేవారుగా లేరు. They are warriors. They are warriors. వారు యుద్ధ వీరులై ఉన్నారు, But they are ruthless. అయితే వారు క్షమించలేకుండా ఉన్నారు. David also is a warrior. మరి దావీదు కూడా గొప్ప యుద్ధ వీరుడే, But he forgives. అయితే ఆయన క్షమించేటువంటి He వాడు, reconciles. ఆయన సమాధాన He పడేవాడు, listens to good advice. వారు మంచి సలహా ఇచ్చినప్పుడు He is వినేవాడు, generous. దయ కలిగిన వాడు, He is merciful. కృప చూపించేవాడుగా దయ He కలిగిన is వాడు, gentle. ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. Because if you remember the 36th verse, God, your gentleness has made me great. Hallelujah. మరి ఆయన చెప్పి ఉన్నాడు, దేవా నీ సాత్వికము నన్ను గొప్ప చేసి ఉన్నదని దావీదు చెప్పి He ఉన్నాడు. forgives Shemi, మరి షెమిని ఆయన క్షమించి who ఉన్నాడు. abused him and threw stones at him. మరి ఎవరైతే ఆయన శపించి ఉన్నాడో, When the ఎవరైతే man రాళ్ళు says, ఉన్నాడో, forgive me, he says, I forgive you, go in peace. మరి ఆయన వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఆయన David has క్షమించి ఉన్నాడు. experienced forgiveness of God, so he can forgive others. మరి దావీదు దేవుని యొక్క క్షమాపణ అనేది రుచి చూసి ఉన్నాడు, మరి ఆయన కూడా ఇతరులను క్షమించే రీతిలో ఉన్నాడు. Amen. Can you see the heart of God? మరి ఇది దావీదుకు కలిగినటువంటి హృదయం. But దేవుడు now when Joab gets to know, see how he comes to David and what does he say in verse 24? Then Joab came to David and said, what have you done? Look, Abner came to you. Why is it that you sent him away? And he's already gone. Surely you realize that Abner the son of Ner came to deceive you, to know you're going out and coming in, and to know all what you are doing. But that is not what he wanted, and that is not what he was interested in. And when Joab had gone from David's presence, he sent messengers to Abner, who brought him back from the well of Shear. But David did not know this. When Abner had returned to Hebron, Joab took him aside in the gate to speak with him privately, and there he stabbed him in his stomach, so he died for the blood of Ashel his brother. Can you see? He was not interested in the king's well-being. He wanted revenge for his brother's blood. And David is very hurt after this instance, and he feels, why did he betray me? I mean, why are you like this? I made peace. You also should have respected my word and honored me as a leader. Why did you break the peace treaty with a man who came in peace to you and me? అయితే మరి ఎప్పుడైతే అబ్నేరు మరి దావీదు ఒక సమాధాన ఒడంబడిక అనేది చేసుకున్నారో, ఆ సమయంలో యోవాబు లేడు. తర్వాత ఆయనకు తెలిసి ఉన్నప్పుడు మరి 24వ వచనం నుంచి చూసినట్లయితే, యోవాబు రాజుని వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడకు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి ఉన్నాడు.
అయితే మరి ఆయన ఉద్దేశం అయితే అది కాదు. మరి రాజుకి ఏదో హాని తలపెడతారనేటువంటి ఉద్దేశం అయితే ఆయనకు కాదు. కానీ మరి ఆయన హృదయంలో మరి ఒక ఆయన గురించి ఆయన సహోదరుడిని చంపివేసి ఉన్నాడు. ఆయన పట్ల ఏ రీతికైనా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఇదిలో ఆయన ఉండి ఉన్నాడు. దావీదు యుద్ధ నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతడిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడగు ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చనిపోయాను. ఇక్కడ చూసినట్లయితే ఆయన సహోదరుడైనటువంటి ఆషాహేలు మరి యుద్ధంలో మరి అబ్నేరు ద్వారా మరి ఆయన చనిపోవడాన్ని బట్టి మరి ఈ రీతిగా మరి ఆయన అక్కడ చంపడం అనేది మనం చూడవచ్చు. మరి ఎప్పుడైతే దావీదుకి ఈ విషయం తెలిసి ఉన్నదో మరి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి మరి సమాధాన పడి వెళ్ళినటువంటి వ్యక్తిని మరి మీరు ఈ రీతిగా ఎందుకు చంపి ఉన్నారు, మరి నీవైతే గొప్ప యుద్ధవీరుడివే కానీ మరి క్షమించేటువంటి హృదయం అనేది నీకు లేకుండా ఉన్నది అని మరి దావీదు ఎంతగానో అక్కడ బాధపడినట్లుగా మనం చూడవచ్చు. David was a man of peace. మరి దావీదు సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. You know, he wept at Abner's funeral. మరి అబ్నేరు ఆయన చనిపోయినప్పుడు మరి ఆయన గురించి దావీదు ఎంతగానో ప్రలాపించి ఉన్నాడు. And now if you read after he weeps from verse 33 you come to 36, now all the people took note of it and it pleased them, since whatever King David did pleased all the people, and all the people understood that it had not been the king's intent to kill Abner the son of Ner. Then the king said to his servants, listen to what he is saying. Yeah? Do you not know that a prince and a great man has fallen this day in Israel? And I am weak today, though anointed king. These men, who? Joab and his brother Abishai, these sons of Zuriah, are too harsh for me. The Lord shall repay the evildoers according to their wickedness. Can you see? They're too harsh. That's not the way you treat people. That's not the way you deal with people. Remove the sword. Can we kill Shemi? They killed Abner. See? They were always bloodthirsty men. David was never bloodthirsty. He was a warrior with dignity, with honor, with values and respect. Hallelujah. Because he was a man after God's own heart. మరి అబ్నేరు యొక్క మరణాన్ని బట్టి మరి దావీదు మరి ఎంతో ప్రలాపించి మరి దుఃఖపడి ఉన్నాడు. మరి ఆ తర్వాత 36వ వచనంలో మనం చూసినట్లయితే జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ ఇజ్రాయేలు వారందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇజ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము కలవారు. అతడు జరిగించిన దుష్క్రియలను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడును చేయునుగాక అని మరి ఇక్కడ దావీదు చెప్పడం అనేది మనం చూడవచ్చు. మరి అక్కడ రాజు దావీదు ద్వారా ఈ ఆజ్ఞ అనేది ఇయ్యబడలేదు. మరి సెరూయా కుమారులు అయినటువంటి వీరిద్దరే చేసి ఉన్నారనేటువంటి విషయము మరి అక్కడ చుట్టూ ఉన్న వారందరికీ తెలిసి మరి వీరి పట్ల చేసేటువంటి క్రియను బట్టి వారందరూ కూడా దావీదుని బట్టి మరి ఎంతగానో ఆనందపడే రీతిగా మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, అలాగే క్షమించేటువంటి హృదయం కలవాడు, దయ కలిగిన వాడు, మరి న్యాయవంతుడు, మరి అలాగే ఆయన జీవితంలో తగ్గింపు అనేది కలిగినటువంటి వ్యక్తిగా మరి వీటన్నింటిని బట్టి కూడా మనం ఆయన్ని చూడవచ్చు. Even when Absalom had revolted and rebelled against the king, even when he's sending his army out, this is the most beautiful part. Even when he's sending his army out against a rebellious son, see the words of a loving father. In chapter 18, verse 4, they are all telling King David, you be here. We don't want to lose you in the war. Then the king said to them, whatever seemed best to you, I will do. So the king stood beside the gate, and all the people went out by hundreds and by thousands. Now the king had commanded Joab and Abishai and Ittai. 3 people he commanded and told them. He gave an advice.
Deal gently for my sake with the young man Absalom. That's a father. Deal gently. God, your gentleness has made me great. I need to be gentle with people around me, even when they rebel against me. Amen? Can you see? Now that's called God's heart. Be gentle with my son. Deal gently with him. And please see, and all the people heard the king giving the captains this order against Absalom. But you know what Joab did? I don't care. Now that is what happens when rebellious people are there. They don't listen. They just do what they think they have to do. David was a man after God's own heart. He was just, he was loving, he was forgiving, he was generous. He was not a hater of people. He was not an avenger. He was, or revengeful against people. He loved people. He forgave people. He was generous to people. He was patient with people. He was kind to people because God was the same to him. Amen. 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 మరి దావీదు యొక్క సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము మరి తండ్రి పట్ల మరి ఆయన చంపడానికి లేదంటే ఆయన పట్ల వ్యతిరేకత అనేది చూపిస్తున్నటువంటి ఆయనకు కూడా మరి దావీదు క్షమించడం అనేది ప్రేమ చూపించడం అనేది మనం చూడవచ్చు. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మము ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరి మరి ఆయన వైపు యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు మరి రాజా, మరి మీరు ఇక్కడే ఉండండి, మేము మాత్రమే వెళ్ళి మరి యుద్ధం చేస్తామని మరి ఆయనకు చెప్పి ఉన్నప్పుడు మరి దావీదు వారిని పంపుతా ఉన్నాడు. మరి అప్పుడు రాజు యోవాబును అభిషేయిని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనస్తుడైన అబ్షాలోమునకు దయ చూపించుడని ఆజ్ఞయించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. మరి నా కుమారుడైనటువంటి మరి యవనస్తుడైనటువంటి అబ్షాలోముని పట్ల మరి మీరు దయ చూపించండి. ఎందుకంటే మరి యోవాబు, అభిషేక్ ఇద్దయి మరి వీరు ముగ్గురు కూడా మరి సైన్యాధిపతులుగా వెళ్తూ ఉన్నారు. మరి వారు తన కుమారుడికి ఏదైనా హాని తలపెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో మరి ఆయన పట్ల దయ చూపించండి అనేటువంటి విషయాన్ని మరి వారికి చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. అంటే ఒక తండ్రి హృదయము మరి వ్యతిరేకత చూపించినా కూడా మరి ఒక కుమారుని పట్ల మరి ప్రేమ చూపించడం, అలాగే క్షమించేటువంటి హృదయాన్ని కూడా మనము దావీదు యొక్క జీవితంలో మనం చూడవచ్చు. And in this war, when Absalom was caught, hanging in the tree, and he couldn't save himself because he was caught in that position, a man comes running and says, I just saw Absalom hanging in the terebinth tree. So Joab said to that man who told him, you just saw him, and why did you not strike him there to the ground? I would have given you 10 shekels of silver and a belt. And you know what the man says? But the man said to Joab, though I were to receive 1,000 shekel of silver in my hand, I would not raise my hand against the king's son. For in our hearing, King David commanded you and Abishai and Ittai, saying, beware lest anyone touch the young man Absalom. Otherwise I have dealt falsely against my own life. For there is nothing hidden from the king, and you yourself would have set yourself against me. Then Joab said, I cannot linger with you. And he took 3 spears in his hand and thrust them through Absalom's heart while he was still alive in the midst of the tree. He struck him dead. Now that's a wicked man. When he knows that was not king's orders, deal gently with him. God also deals gently with our rebelliousness. God also deals gently with our impatience. God also deals gently with us. David was a man after God's own heart. See, he also was a warrior, but he was not bloodthirsty. He never pulled down. He never played, against the rules. He never struck anyone who was stuck in a problem. He would always be a gentle man because he received the gentleness of God. He was a man of gentleness towards others. Hallelujah. While as Joab
Joab and his brother were ruthless, harsh. We don't have to be ruthless and harsh people in the kingdom of God. We need to be loving. We need to be gentle. We need to be forgiving. We need to be patient. We need to be kind. We need to be tolerant. We need to be long-suffering. And that is why we need God in our lives. And Jesus says, "Come to me, yoke with me, learn from me. I will teach you meekness, gentleness, and humility." Hallelujah. May we look to Jesus and learn this. May we be clothed with kindness like David, gentleness, humility, forgiveness, not being revengeful, but treating people with dignity, honor, respect, and giving them the grace that God gives us. As we are forgiven, may we forgive. As God is gentle to us, may we be gentle with people around us. Amen. మరి రాజు మరి నా కుమారుడి పట్ల దయ చూపించండి అని మరి అబ్షాలోము పట్ల దయ చూపించండి అని చెప్పి మరి వారిని యుద్ధంకు పంపించినాడు. మరి 10వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆ సమయంలో అబ్షాలోము మరి మస్తకి వృక్షమునకు వేలాడి ఉండుట చూచి మరి ఆయన యొక్క సైనికుల్లో ఒకడు వచ్చి మరి యోవాబుతో చెప్పి ఉన్నాడు. మరి యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలున్నట్లు నీవు అతనిని కొట్టకపోతివేమి? నీవు అతనిని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఉందునని తనకు సమాచారం చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనస్తుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చిచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజుకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు కదా అని యోవాబుతో అని ఉన్నాడు. అంటే మరి ఒక సేవకుడు వచ్చి చెప్పినప్పుడు మరి ఆయనకి నేను నీకు వెండిని ఇచ్చేవాడిని కదా, మరి నువ్వు చంపవచ్చు కదా అని మరి ఆయనకు చెప్తా ఉన్నప్పుడు రాజు ఆజ్ఞకి వ్యతిరేకంగా నేను చేయను, మరి నీకు అలాగే మిగతా సైన్యాధిపతులకు నేను చెప్పడం అనేది నేను విని ఉన్నానని మరి ఈ ఒక దాసుడైనటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. అయితే యోవాబు మాత్రము మరి రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకి వ్యతిరేకంగా మరి ఆయన ఇక్కడ నడుచుకొని ఉన్నాడు. యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధముల వారిని మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను అని మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి అంత దారుణంగా అనేది మరి యుద్ధానికి కొన్ని నియమాలను ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా వారు తృణీకరించి మరి ఆయన చంపడము, రాజాజ్ఞకి వ్యతిరేకంగా మరి ఆయనకు కుమారుని చంపడం అనేది మరి వారు చేసి ఉన్నారు. మరి యోవాబు, అభిషేక్ మరి గొప్ప యుద్ధ వీరులే, కానీ మరి వారి యొక్క జీవితంలో ఒక క్షమించేటువంటిది కానీ, దయ కలిగినటువంటి హృదయం కానీ, మరి ప్రేమించేటువంటి హృదయం కానీ మరి వారు లేకుండా ఉన్నారు. అయితే మరి దేవుని రాజ్య వారసులుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి సహనము, దీర్ఘశాంతము, క్షమించేటువంటి హృదయము, మరి సహనంతో ప్రతిదీ కూడా ఓర్చుకునేటువంటిది, తగ్గింపు కలిగినటువంటి జీవితం అనేది, మరి సాత్వికము కలిగినటువంటి జీవితం అనేది మనం అందరము కూడా కలిగి ఉండాలి. మరి దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరి ఆయన తగ్గించుకోవడము, దయ కలిగి ఉండడము, మరి అలా క్షమించేటువంటి హృదయము, ఆయన శపించిన వారిని కూడా క్షమించేటువంటి హృదయము, మరి ధారాళంగా ఇచ్చేటువంటి హృదయము, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో మరి ఆయన చూపించి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు కూడా మన యొద్దకు చెప్తా ఉన్నారు, మరి మనము ఆయన యొద్దకు వచ్చి మనల్ని నేర్చుకోమని, ఆయనకు ఉన్నటువంటి ఆ సాత్వికాన్ని, దీర్ఘశాంతమును మరి ఆయన సన్నిధికి వచ్చి మనల్ని నేర్చుకోమని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనము ఇటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల మరి దయ కలిగినటువంటి హృదయాన్ని మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనము వాటిని పొందుకొని మరి ఆ సాత్వికము, దీర్ఘశాంతము, సహనము, దయ, ప్రేమించేటువంటి తత్వము, క్షమించేటువంటి తత్వం అనేది మరి మన జీవితంలో మనం కలిగి ఉండాలి. David did not hurt Saul. దావీదు మరి సౌలుని ఎటువంటి హాని అనేది చేయకుండా ఉండి ఉన్నాడు. David blessed Abigail's advice and the person of who she was. మరి అబిగైలు ఇచ్చినటువంటి సలహాని బట్టి ఆమెను దీవించి ఉన్నాడు, ఆమెను బట్టి దీవించి ఉన్నాడు. David blessed Jonathan's son and gave him all the property that was due to him and kept him at the table and fed him and was kind to him. మరి దావీదు యోనాతాను కుమారుడైనటువంటి మెషీబోవెతును ఆయన తీసుకొని వచ్చి మరి ఆయనకు రావాల్సినటువంటి ఆస్తి అంతటిని ఇచ్చివేయడమే కాకుండా మరి ఆయన భోజనపు బల్ల యొద్ద మరి సదాకాలం ఆయనకు స్థానం ఇచ్చి ఉన్నాడు. David forgave Shami
and his sin of trying to throw stones on him and abusing him. And he said, "Go in peace. I don't hold anything against you. You will live." మరి షిమీని కూడా ఆయన క్షమించి ఉన్నాడు. ఎవరైతే ఆయన పైన రాళ్ళు వేసి మరి ఆయన శపించి ఉన్నారో, మరి అటువంటి వ్యక్తి వచ్చి క్షమించమని అడిగి ఉన్నప్పుడు ఆయన క్షమించి నీకు మరణశిక్ష విధించా, నీకు సమాధానంతో వెళ్ళమని చెప్పి David mourned the death of Abner, who came in peace to him. మరి అబ్నేరి యొక్క మరణాన్ని బట్టి మరి ఆయన కొరకు ఆయన ప్రలాపించి ఏడ్చి దుఃఖపడినట్లుగా మనం చూడవచ్చు. ఎవరైతే ఆయన ఎదుకు సమాధానంతో వచ్చి ఉన్నాడు. He honored loyalty, faithfulness in his life. మరి ఆయన జీవితంలో ఒక నమ్మకత్వాన్ని అనేది మరి న్యాయవంతుడుగా మరి ఆయన ప్రతి ఒక్క విషయంలో కనపరుచుకున్నాడు. And at the end, even with the rebellious son, he said, "Be gentle with him, please." మరి ఎవరైతే ఆయన తండ్రి పట్ల వ్యతిరేకత చూపించినటువంటి కుమారుని పట్ల కూడా మరి ఆయన పట్ల దయ కలిగి మీరు ఉండండి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పి ఉన్నాడు. And you know what the Bible says? We have to learn this from Jesus. మరి లేఖనం మనకు సెలవిస్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం యేసుక్రీస్తు That's why David was a man of God's own heart. మరి అందుని బట్టే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని And we పిలువబడి are so ఉన్నాడు. blessed. Jesus empowers us by the power of the Holy Spirit and gives us these fruits in our life. మరి యేసుక్రీస్తు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఫలాలన్నీ కూడా మన ద్వారా ఇవ్వడానికి ఆయన చూస్తా Therefore ఉన్నారు. Colossians 3:12 says, "Therefore as elect of God, holy and beloved, put on tender mercies, kindness, humility, meekness, long suffering, bear with one another, forgive one another. If anyone has a complaint against another, just as Christ forgave you, you also must forgive. But above all put on love, for this is the bond of perfection. And let the peace of God rule in your heart, to which you were called in one body, and be thankful." Amen. Amen. And that is who we are. Elect of God. We are kind, merciful, long-suffering, meek, forgiving, humble, bearing with one another, forgiving one another, loving one another, yeah, and making peace with people. Amen. That is who a believer today is in Christ Jesus. Amen. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి అని మరి లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం దేవుని చేత మనం ఏర్పరచబడిన వారిగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి మనము జాలి కలిగినటువంటి వారిగా, దయ చూపించేవారిగా, మరి సాత్వికము, దీర్ఘశాంతము కనబరిచేవారిగా, మరి ప్రతి ఒక్కరి పట్ల మరి ప్రేమ చూపించేవారిగా, మనకు హాని చేసినా కూడా వారికి తిరిగి హాని చేయకుండా వారిని ప్రేమించే రీతిగా కూడా మనం ఉండాలి, క్షమించే రీతిగా కూడా మనం ఉండాలి అని మరి లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. Let us pray. ప్రార్థించుకుందాం. God, our loving Father, teach us to love as Jesus loved. తండ్రి, మరి యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే ప్రేమించి ఉన్నాడో మరి మేము కూడా అదే రీతిగా ప్రేమించడం మాకు We నేర్పించండి. are yoked with Him. Teach us humility, meekness, and gentleness. మరి ఆయనతో మరి మేము ఆయన కాడిని మేము మోసేవారిగా మేము ఉండి మరి ఆయన యుద్ధకు వచ్చి మేము సాత్వికము, దీర్ఘశాంతము తగ్గించుకోవడం Your నేర్పించండి. gentleness made David great. మరి ఆయనకున్నటువంటి సాత్వికాన్ని బట్టి ఆయన గొప్పవాడిగా అయి ఉన్నాడు. He was not a revengeful man. మరి ఆయన కక్ష తీర్చుకునేటువంటి వాడిగా He ఆయన లేడు. listened to advice. మరి ఆయన సలహాలు ఇచ్చినప్పుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. He was generous and forgiving. మరి ఆయన దయ కలిగిన వాడిగా ఉన్నాడు, క్షమించే రీతిగా He ఉన్నాడు. blessed and shared and restored wealth to people back. మరి ఆయన కలిగినటువంటి సమస్తాన్ని మరి వారికి ఇతరులకు ఇవ్వడానికి ఎవరికైతే ఇవ్వాలో వారికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడి He ఉన్నాడు. honored a peaceful man who came to him. మరి ఎవరైతే ఆయన కొరకు ఆయన యుద్ధకు సమాధానం కొరకు వచ్చి ఉన్నాడో ఆయన గౌరవించి ఉన్నాడు. And he even loved till the end his beloved son who rebelled against him. మరి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కుమారుని కూడా అంతము వరకు ఆయన ప్రేమించి ఉన్నాడు. Teach us to love, teach us to be gentle, teach us never to be harsh, teach us never to be ruthless, but be forgiving, loving, gentle, meek, patient, kind, and long-suffering towards people, as you have been towards me, Father, in Christ Jesus. May I do the same with people around me.
మరి మేము మాకు వ్యతిరేకంగా ఉన్న వారిని బట్టి మరి మేము క్షమించకుండా ప్రేమించకుండా ఉండకుండా మరి దయ కలిగి వినయం కలిగి సాత్వికం కలిగి దీర్ఘశాంతము కలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. మరి యేసుక్రీస్తులాగా ప్రేమించడం అనేది మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. Starting with my family and then the family of God and the people around me. మరి అది మొదటిగా మరి మా కుటుంబం నుంచి ఆరంభించి మరి సంఘములో అలాగే మరి మేము కలిసే ప్రతి ఒక్కరిలో కూడా మరి ఆ రీతిగా ఉండటకు సహాయం చేయండి. Bless us, Father, with the spirit of gentleness, సాత్వికము కలిగినటువంటి ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. meekness and humility, మరి తగ్గింపు దీర్ఘశాంతము కలిగినటువంటి హృదయంతో and నింపండి. impart your Spirit's work in us, మరి నీ యొక్క ఆత్మ కార్యములు అనేది మాలో నింపమని that వేడుకుంటున్నాను. we may walk like Jesus. దాన్ని బట్టి యేసుక్రీస్తులాగా మేము నడుచుటకు In సహాయం చేయండి. Jesus' precious, holy, magnificent name we pray. మరి యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen, amen, and amen. ఆమేన్. May we stay blessed in Jesus. ఆమేన్. Peace of Jesus be with us. Amen. యేసుక్రీస్తు యొక్క సమాధానము మీ అందరిపైన ఉండును గాక. Amen. Lord bless you and keep you, make his face shine upon you, be gracious to you. Lord turn his face toward you and give